ఈ కలెక్టర్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత అనురాగం? ఒకసారి చూద్దామా ఆ కలెక్టర్ ఏంటి, ఆ కమామిషి ఏందనేది. గత ఏప్రిల్ 3వ తేదీన వచ్చిన వార్త ఇది. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు ఆగ్రహం. కోర్టుకు హాజరవుతారా, జైలుకు పంపమంటారా, మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు. కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్ తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. విషయం ఏమిటంటే, అసలు తన ఇల్లు మిడ్ మానర్లో పోయిందని RRR చట్టం ప్రకారము తనకు RRR చట్టం ప్రకారము తనకు పునరావాసం కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు. సుదీర్ఘకాలం విచారణానంతరం కవితకు R&R ప్యాకేజీ ప్రకారం పునరావాసం కల్పించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం కోర్టు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరిన బాధితురాలు కోర్టును తప్పుదోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వేములవాడ RDOకు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలు కవితపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు తనకు జరిగిన అన్యాయంపై తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కవిత కోర్టు తీర్పును ధిక్కరించడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేయడంపై సీరియస్ అయిన హైకోర్టు కలెక్టర్ను కోర్టుకు అటెండ్ కావాలని ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తి ఉదయం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైన కలెక్టర్ మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండకపోతే జైలుకు పంపుతామని ప్రభుత్వ తరపు న్యాయవాదికి చెప్పిన న్యాయమూర్తి మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కలెక్టర్ 2 గంటల పాటు కోర్టులో నిల్చోపెట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తప్పని ఎలా అంటారు, బాధితురాలిపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తప్పు జరిగిందని అంగీకరిస్తుంటే కలెక్టర్ వేరే న్యాయవాదిని పెట్టుకొని వాదించడమేమిటి, కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కలెక్టర్ని అడిగిన న్యాయస్థానం తాము మాట్లాడిన మాటల్లో తప్పేనని ఒప్పుకొని బేషరతు క్షమాపణ కోరిన కలెక్టర్ క్షమాపణ చెప్పినా సరే ఓ బాధితురాలపై కేసు నమోదు చేయించిన ఘటనలో చర్యలకు సిద్ధంగా ఉండాలనే న్యాయస్థానం కోర్టు సమయం ముగియడంతో విచారణ వాయిదా. ఇది ఏప్రిల్ వార్త. ఇంత జరిగినా సారు మాత్రం ఏమాత్రం మారలేదు. చివరకు కలెక్టర్ వస్త్రధారణ తీరు చూసి కూడా కోర్టు మండిపడింది. మిమ్మల్ని చూస్తే మాకే భయంగా ఉందని వ్యాఖ్యానించింది. కోర్టుకు వచ్చే పద్ధతి కూడా తెలియదా అని ప్రశ్నించింది. అయితే నిన్నటి వార్త ఏంటంటే, ఆయన్ని పిలిచి తీవ్రంగా మందలించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఇంకా సర్వీసు ఉన్నందున ఆయన సర్వీస్లో కొనసాగాలని ఏకైక కారణంతో చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన ఇది తీవ్రమైన మందలింపే. ఇక హైకోర్టు ఆగ్రహం సహేతుకం. తను చెప్పిందే శాసనం, తను రాసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అసలు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? ఈ ధోరణి అధికార పార్టీకే అప్రతిష్ట, మైనస్. ప్రత్యేకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్కు ఈ కలెక్టర్ ధోరణి పెద్ద మైనస్ కాబోతుంది. కానీ అసలు ఎవరు తన వెనకాల ఉన్నది? చివరకు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ పట్ల ప్రోటోకాల్ వంటి వ్యవహారాల్లో తన ధోరణి మీద విమర్శలు వచ్చినా సరే ఎవరి వల్ల తాను ఇంకా అక్కడే కొనసాగుతున్నాడనేసి ఇంతకాలం మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ నేతల కక్ష సాధింపు చర్యలకు అనుగుణంగా ఈ కలెక్టర్ కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలపై బాగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రము అక్కడున్న సిరిసిల్ల ప్రజలైతే పండగ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే ఒక్కసారి చూద్దాము. నిర్వాసితురాలు కోర్టుకు ఎక్కితేనేమో క్రిమినల్ కేసులు పెట్టించాలని తన ధోరణి ఇట్టే అర్థమవుతుంది కదా. ఇక KTR ఫోటో ఉంటే టీ స్టాల్ మూసేస్తాడు, BRS వాళ్ళదనే భావనతో బార్ మూసేస్తాడు. ఆ మధ్య చిత్రా బార్ విషయంలో కూడా కోర్టు జిల్లా యంత్రాంగం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ జర్నలిస్టు భార్య టీచర్ని ఎక్కడో బదిలీ చేస్తారు. బోలెడు ఉదాహరణలు. ఈ ధోరణి చూడబోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కడో బాగానే ఇరికిస్తాడనే సందేహాలు కూడా వ్యక్తమైనాయి అప్పట్లో. ఈ స్థితిలో ఫీల్డ్లో తనకు ఎలాంటి కలెక్టర్ కావాలో సీఎం ఒకసారి సీరియస్ లుక్ వేయడం బెటర్ అనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ఇంతకెందుకు ఈయనది ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింది కదా, ఈ కథ అంతా ఎందుకంటే ఒకసారి ఈ గొప్పోడు గురించి కూడా చూద్దామా. మహా గొప్పోడు. ఇవన్నీ చదువుతుంటే అసలు ఎవరి కలెక్టర్? సందీప్ కుమార్ ఝాన్ చెక్ చేస్తే ఈయన స్వస్థలం బీహార్లోని దర్భంగా జిల్లా. 2014 బ్యాచ్ IPS 70వ ర్యాంకు.
తెలంగాణ క్యాడర్ తనకు 2021లో ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాకు చెందిన పల్లవితో పెళ్ళైంది. 2 ఏళ్లకే భార్యాభర్తల నడుమ విభేదాలు. ఈ వివరాలు చదువుతుంటే మరికొన్ని పాత వార్తలు కనిపించినాయి. ఈయన అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, గృహహింసకు పాల్పడుతున్నాడని, అసహజ శృంగారానికి ఒత్తిడి చేస్తున్నాడని భార్య కోర్టుకు ఎక్కింది. కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులకు చెప్పింది. ఇది 2023 జూన్ వార్త. ఈయన సంగతి అదే సంవత్సరం ఆగస్టులో ఈ సందీప్ కుమార్ ఝా హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లనిచ్చిన బావమర్ది కలిసి తనను మానసిక బౌద్ధిక ఇబ్బందులకు గురి చేశాడని ఫిర్యాదు. తన పేరిట ఉన్న ఆస్తులను వాళ్ళ పేరిట రాయాలని, లేకపోతే కేసులు పెడతామని వేధిస్తున్నారని ఆ ఫిర్యాదు సారాంశం. పోలీసులు ఆ ముగ్గురుపై కేసులు పెట్టారు. ఇప్పుడు కోర్బా బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసుల పురోగతి ఏమిటో తెలియదు, కానీ 2 ఏళ్లుగా ఎప్పుడు ఏదో రకంగా వార్తల్లో ఉంటున్నాడు ఈ గ్రేట్ కలెక్టర్. సరే, తన వ్యక్తిగత వివాదాలు ఎలా ఉన్నా R&R బాధితురాల మీద క్రిమినల్ కేసు పెట్టించడం మాత్రం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. అసలు అవును, ఈ కలెక్టర్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంతకాలము ఎందుకు ప్రేమ కలిగిందనేది మాత్రం ఇది జవాబు లేని ప్రశ్న అనే చెప్పాలి.